హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైదిక్య వ్లాగ్స్. నేను తన్మయ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కొంచెం జలుబు చేసింది. అందుకే వాయిస్ ఇలా ఉందండి. ఈరోజు సాటర్డే వ్లాగ్ అండి ఇది. సాటర్డే చేసిన వ్లాగ్ ఈరోజు పెడుతున్నాను నేను. మార్నింగ్ అంతా మామూలే క్లీనింగ్ అయిపోయింది. టీ స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా టీ స్టార్ట్ చేసి టీ చేయడం మా హస్బెండ్‌కి స్టీల్ గ్లాస్‌లో తాగుతారు అతను. దానిలో వేసి ఇచ్చేసానండి. తర్వాత ఇలాగా పూజకి రెడీ అయ్యాను. ఇది సాటర్డే గదా! బియ్యం పిండి దీపం వెలిగించుకుంటున్నానండి. 3 వీక్స్ నుంచి వెలిగిస్తున్నాను. 7 ఒత్తులను కాస్త ఆవు నెయ్యిలో ఏసి ఈ దీపం పెట్టుకుంటున్నాను. మామూలుగా అక్షింతలేసుకుంటాం కదా ముందు దీపానికి. అదేసేసి దీపం వెలిగిస్తున్నానండి. ఈ ఈ ఇది ఈ వారంతో 3 వీక్స్ అయ్యాయండి. మొత్తం నా పూజ అంతా మొత్తం అయిపోయింది. అయిన తర్వాత ఇలా వీడియో తీయడం. టిఫిను అటుకులుప్ప ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, వేరుశనగలేసి వేపుతున్నాను. ఇదిగోండి కొంచెం వేగిందా లేదా అన్నది చూస్తున్నానండి. ఇదిగోండి వేగిపోయిన తర్వాత అటుకులు కొంచెం ఒకసారి నీటిలో కడిగేసి నానబెట్టుకొని ఉంచుకున్నాను. పిండేస్తాను. నీటిలో పిండేసి పక్కన ఉంచుకుంటాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టే అటుకులను కాస్త ఇందులో వేసి ఒకసారి కలిపెట్టేస్తే చాలండి. ఆ లోపల మనం వేసిన వాటర్ తోటి ఆల్రెడీ నానబెట్టుందాం కాబట్టి తొందరగా వేగిపోతుంది. ఇట్టే అయిపోతదండి ఉప్మా. పెద్ద గనేం కాదు. ఇదిగోండి అయిపోయింది అప్పుడే కలిపేయడమే. తర్వాత ఆహ్, నిమ్మకాయ రసము, కొత్తిమీర యాడ్ చేసి కలిపేసుకొని అంతా అయిపోయిన తర్వాత బౌల్‌లో తీసుకున్నానండి. హాట్ బ్యాగ్‌లో. మార్నింగ్ ఒక్కోసారి వర్క్ అది ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతాయండి. ఇలా టిఫిన్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఆ తర్వాత వేరుశనగలను ఎక్కువ వాడుతుంటాం గదా! అన్నిటికి ఎక్కువ ఇంట్లో వేరుశనగలు వాడుతూ ఉంటామండి. అన్నిటికి మాక్సిమం వేస్తూ ఉంటాను. అందుకని వేరుశనగలను కాస్త వేపుకొని ఉంచుతున్నాను. అది కొంచెం చల్లబడిన తర్వాత కంటైనర్‌లోకి తీసుకుంటానండి. మొత్తం అన్నీ కలిపి ఓ దాంట్లో వేసుకొని నేను టేబుల్‌లో పెట్టుకుంటాను. తర్వాత ఈ బాక్సెస్ జీడిపప్పు, బాదం పప్పు గురించండి. వీటిని కాస్త ఒకసారి క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసేసి శుభ్రంగా తుడిచేసుకొని బాదం పప్పు, జీడిపప్పు రెండిటికిని. ఇదిగోండి ప్యాకెట్ కట్ చేసుకొని, బాదం పప్పు ఒకటి. బాదం పప్పు రోజు 4 తింటామండి మా ఇంట్లో. డైలీ తింటామనమాట. అందుకని ఎక్కువ బాదం పప్పు కూడా యూజ్ చేస్తాం. ఇంకా జీడిపప్పు అంటే జీడిపప్పు మనకి మామూలుగా తింటుంటాం. నెక్స్ట్ పూజలకి ఇంట్లో ఏదైనా స్పెషల్స్ చేసినప్పుడు గాని ఎప్పుడూ జీడిపప్పు వాడుతూనే ఉంటాం కదా! జీడిపప్పు అవసరం ఉంటూ ఉంటది. వాడుతూనే ఉంటాం. ఆ విధంగా జీడిపప్పు కూడా కొత్త ప్యాకెట్ అండి. ఇలా కట్ చేసి జీడిపప్పు కూడా అయిపోయింది. ఎప్పుడు వాడుతూ ఉంటాం. 2 ఒకేసారి వేసుకుంటున్నాను. బాదం పప్పు రోజుకి 4 అండి. జీడిపప్పు అప్పుడప్పుడు తింటూనే ఉంటాము. ఇంకా పూజలకని, దేనికో దానికి అలా వాడుతూనే ఉంటాం కదా! ఇవన్నీ అన్నీ ఒక కంటైనర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి. ఫ్రెష్‌గా ఉంటాయి ఫ్రిడ్జ్‌లో పెడితే. అందుకని ఎక్కువ ఫ్రిడ్జ్‌లోనే పెడుతూ ఉంటాను. ఆ తర్వాత అలాగా మేడ మీదకి వెళ్ళానండి. వెళ్ళి సాయంత్రం మధ్యాహ్నం నేను తీయలేదు. ఇలా షూట్ చేయలేదు మధ్యాహ్నం లంచ్. ఇది శంఖ మొక్కలు విత్తనాలు వేశాను. ఆ విత్తనాల నుంచి శంఖ మొక్కలొచ్చాయన్నమాట. ఇవి మల్టీ పెటల్ అండి. ఈ శంఖం. కొనుక్కున్నాను. విత్తనాలు కొనుక్కొని వేశానండి. ఇలాగ ఈవినింగ్ మేడ మీదకెళ్ళానండి మొక్కలు వేయడానికి. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని కంపల్సరీగా ఏస్తానండి. ఎందుకంటే ఒక్కోసారి ఎండ ఎక్కువ కాస్తుంది. దానివల్ల అసలు మొక్కలు వడిలిపోతాయనమాట. 2 పూటలేసేదాన్ని. కొంచెం ఎండాకాలం తగ్గింది కదా అని ఒక పూట ఏస్తున్నాను. ఒకరోజు బద్ధకించేస్తాను. ఒక్కోసారి బద్ధకిస్తే అంటే క్లైమేట్ బానే ఉంది కదా! వర్షం పడతదేమో అని బద్ధకిస్తాను. ఆ ఒక్క పూట ఎయకపోయేసరికి ఒక్క పూట ఎయకపోయేసరికి ఏదో అయిపోయినట్టు అయిపోతాయి మొక్కలు. ఫుల్ పాడైపోయినట్టు అయిపోతాయి. అందుకు కంపల్సరీగా ఉదయం మిస్ అయితే ఈవినింగ్, ఈవినింగ్ మిస్ అయితే మార్నింగ్ ఏదో టైంలో ఏస్తానండి. నాకు మెయిన్ శంఖం మొక్కలంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే శంఖం పూలు మాక్సిమం రోజు పూస్తుంటాయి. ఎందుకో గాని ఈ మధ్య కొంచెం తగ్గాయి. మరి ఏంటి ఫెర్టిలైజర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్లో ఏదో మరి ఈసారైతే తగ్గాయండి. నేనైతే ఒక వీడియోలో చూసాననమాట. ఆవాలను కాస్త పిండి చేసి వాటర్‌లో కలిపి వేస్తే ఫ్లవరింగ్ బావుంటది అని. అది ప్రిపేర్ చేసుకున్నాను. ఏస్తాను రేపో, ఎల్లుండో కొంచెం చూసుకొని వేస్తాను. ఇంకొకసారి కూడా ఇంకో వీడియో ఏదైనా చూసి మంచి ఫెర్టిలైజర్ ఏమైనా చూపిస్తే ఎలా వేయాలనేది ఇంకొక ప్రాసెస్ ఏమైనా చూసి వేస్తానండి. మెయిన్ నాకెందుకిష్టమంటే శంఖం పువ్వులు ఇంట్లో పువ్వులతో పూజ చేయడం నాకు చాలా ఇష్టమనమాట. అందుకే నేను శంఖం మొక్కలు పెంచుకుంటున్నాను. విత్తనాలు కొనుక్కొని చిన్న చిన్న గ్లాసుల్లో వేశాననమాట. వేసి పెంచుతున్నాను. అవి కొంచెం పెద్దవైతే గనక వేరే దాంట్లో ఏస్తాను. మీకు చూపిస్తాను. వీడియో తీశాను గానీ ఎందుకో పెట్టడానికి అవ్వలేదు. చూపిస్తానండి. ఓకే అండి. ఈరోజు ఇదే నా వ్లాగ్.
మీకు అందరికీ నచ్చితే గనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.